ఈ ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి ఒక ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా. అంతే, ఆయనకు ఒక్కడికే ఆత్మగౌరవం ఉంటుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆ 1200 మంది అమరుల కుటుంబాలకు ఆత్మగౌరవం ఉండదు. లక్షలాది మంది ఉద్యమకారులకు ఆత్మగౌరవం ఉండదు. మీకు పాటలో ఉన్నట్టు మిగతా మీ కుటుంబానికి తప్ప ఎవరికి కూడా ఆత్మగౌరవం ఉండదు. ఓన్లీ కేసీఆర్ సొత్తే ఆత్మగౌరవం అనేది. చూడండి ఒకసారి, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్ జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సాంప్రదాయ విరుద్ధాలకు భిన్నంగా ఉంటాయి. తమ సమస్యలను ప్రజా సమస్యలుగా చిత్రీకరిస్తారు. వాస్తవం ఇది. తమ సమస్యలను తమ వ్యక్తిగతమైనటువంటి 10 సంవత్సరాలు ఎంత దారుణంగా అంటే 10 సంవత్సరాలు దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి ఈ దొంగ కేసీఆర్ అంటే దొంగ ఇప్పుడు తన ఆ అక్రమ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవ దెబ్బతిని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే లఫంగా పని చేసినప్పుడేమో ఆత్మగౌరవం గుర్తురాదు, కానీ దొరికినప్పుడు దొంగలాగా దొరికినప్పుడు మాత్రం ఆత్మగౌరవం గుర్తుకొస్తుందా? ఇది ఎక్కడ న్యాయం కేసీఆర్ చెప్పు? సిగ్గుమాల రాజకీయాలని మానేయి. సో ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్ట. వాస్తవమే కదా, మంచి పాయింట్ రాసిండు. సో అంటే కేసీఆర్కు చీమ ఊడితే తెలంగాణ మొత్తానికి చీమ కుట్టినట్ట. మీరు చేసిన లంగా పనులు 10 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేసిన లంగా పనులు? ధరణి స్కామ్ చేసారు, కాళేశ్వరం స్కామ్ చేసారు, ఫోన్ ట్యాపింగ్, ఈరే స్కాము, ఏది వదిలిపెట్టలే. లక్షల కోట్లు దొబ్బి తిని ఏమనంటేమో మేము హైదరాబాద్ అది చేసినాం అని చెప్పినట్టు. ఏం చేసిర్రా భయ్? అంతా ట్రాఫిక్ మ్యాన్ చేసి కూర్చున్నారు మీరు. ఎక్కడ కనీసం డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, ఏవి లేవు. కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణకు ఏర్పాటైనటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గతంలో ఆయన విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు. కేసీఆర్ కు సంఘీభావంగా రోడ్డు మీదకి రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నిక అనంతరం జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించాల్సినటువంటి అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్ బాధ్యుడు ఎలా అవుతాడని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైల్ పై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెబుతారు అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవమే కదా. ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకు కష్టం వస్తే మాత్రం తెలంగాణ కష్టం వచ్చినట్టు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎంత దారుణంగా సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు మాట్లాడాలంటే జంకేవారు. అదేవిధంగా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఫేస్ టైం వాడాలి, సిగ్నల్ వాడాలి, ఇంకో కొత్త యాప్ వాడాలి, ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయనట ఏం చేయొద్దు, విచారణ చేయొద్దు, చేస్తే తెలంగాణ చేసినట్టు ఆత్మగౌరవం రెచ్చగొడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలైనా తట్టుకుంటారు, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం పాలనలో రజాకార్లను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకులు చేతబట్టి నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైనటువంటి కేసీఆర్ కు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొదటిసారిగా కష్టం వచ్చింది. అటు మంచిగా చెప్తున్నారు. వాస్తవమేది. ఇప్పుడు యాగి చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతో మంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎంని కలవడానికి నాడు ప్రగతి భవన్కు వచ్చినటువంటి గద్దర్ను లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవం దెబ్బతీయడం కదా. ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆత్మగౌరవం దెబ్బతీయడం కదా. ఏళ్ల తరబడి కాదు, ఆయన ఇంటిని పగలగొట్టిరు కదా దుర్మార్గుడు కేసీఆర్. ఆయన ఇంటిని పగలగొట్టిరు కదా, అది ఆత్మగౌరవం కదా? నీకు ఒక్కటికే ఉంటుంది ఆత్మగౌరవం, పరిమాణ ఆత్మగౌరవం అంతా. ఉద్యమ సమయంలో అమలు చేసినటువంటి వ్యూహాలకు మళ్ళీ పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనమని మళ్ళీ మొదలు పెట్టారు. సీఎం రేవంత్ లో ఆంధ్ర తత్వాన్ని నిందిస్తున్నారు. ఇది మాత్రం రాంగు. ఆర్కే గారు, రేవంత్ రెడ్డి అన్నాడు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క తొత్తు. ఈ చంద్రబాబు నాయుడు రేవంత్ ఇద్దరు గురు శిష్యులే. ఆంధ్ర చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ. అది నీకు కూడా తెలుసు. కావాలని రాస్తావు ప్రజలు డైవర్ట్ చేయడానికి, నీ పైత్యాన్ని అందులో పెడతావు, అంతే కదా.
దక్షిణ తమిళనాడులో ఒక ఆచారం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం కానీ ఇతరత్ర అనుబంధం కానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు అదే పని చేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. రేవంత్ వాస్తవే కదా, ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఏడుస్తూ ఉంటారు అన్నట్టు. ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా క్యాడర్ అంతా కూడా ఏడుస్తూ ఉంటారు. అంతే బలంగా ఉంది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా పైసలు కూలిచ్చి చేపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అంతా ఆర్తనాదాలు ఉంటాయి. ఇవాళంతా కేసీఆర్ అనుకో కేవలం తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే నమ్ముకోకుండా సీఎం రేవంత్ దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలు అన్వేషిస్తున్నారు. నైనిక్ కోల్ బ్యాక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. అబ్బా ఘోరం ఇది. అసలు రేవంత్ రెడ్డి బట్టి మధ్య విభేదాలు సృష్టించిందే ఇగో ఈ మనిషి, ఈ మహామనిషి. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత దారుణంగా అంటే ఆ నాలుకకు నరం లేదు కదా, ఎటంటే అటు ఆలోచిస్తూనే ఉంటుంది, రాస్తూనే ఉంటాడు. ఇట్లా ఉంటుంది ఇదే పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కేసీఆర్ అనుకో తమ వద్ద ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు అన్నింటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు రేవంత్ మధ్య గురిష్ఠుల బంధం ఉందో లేదో తెలియదు కానీ కేసీఆర్ జగన్ ఒకే బాటగా సాగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డులో వాడిన నెయ్యి కల్తీ కావడంపై సుప్రీం ఏర్పాటు చేసిన నిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ అండ్ కో ఊదరగొడుతున్నారు. నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని, పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతికంగా కెమికల్ కాక్టైల్ అంటారు. కేసీఆర్ జగన్ తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యం చేరబడ్డ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎదురుదాడితో ఎంతో కాలం నిజాలు దాచిపెట్టలేదంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ అండ్ కో, రేవంత్ అండ్ కో ఇద్దరు కలిసి, ఇది రెండు వర్గాలు కలిసి తెలంగాణను సర్వనాశనం చేయడానికి సిద్ధమైనరు. దీనిలో రేవంత్ రెడ్డి తక్కువ కాదు, కేసీఆర్ ఎక్కువ కాదు. ఇద్దరు ఒక తాను బిడ్డలే. ఇద్దరు ఒకే కంచం ఒకే మంచం అన్నీ కలిసే ఉన్నాయి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి ఇక మిగిలినటువంటి బొక్కలు గిక్కలన్నిటి కూడా ఏర్పారేస్తా ఉన్నాడు. తెలంగాణను మొత్తం సర్వం నాశనం చేయడానికి ఇద్దరు నడుం బిగించారు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకు కష్టం వస్తే మాత్రం తెలంగాణ కష్టం వచ్చినట్టు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎంత దారుణంగా సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు మాట్లాడాలంటే జంకేవారు. అదేవిధంగా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఫేస్ టైం వాడాలి, సిగ్నల్ వాడాలి, ఇంకో కొత్త యాప్ వాడాలి, ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో ఏం చేయొద్దు, విచారణ చేయొద్దు, చేస్తే తెలంగాణ చేసినట్టు